ఆంధ్రాలో రాజకీయ విమర్శలు జోరందుకున్నాయి. వైఎస్ వివేక హత్యకు ఎంపీ అవినాష్ రెడ్డి కారణమంటూ మండిపడ్డారు వైఎస్ సునీత, షర్మిల. అటు అవినాష్ రెడ్డి మాత్రం చంద్రబాబుపై నిప్పులు కక్కుతున్నారు. చంద్రబాబు కుట్రల వల్లే తమ కుటుంబం చిన్నాభిన్నమైందన్నారు. నేను అవినాష్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక సవాల్ పెడుతున్నాను. నేను చెప్పేది ఏదైనా తప్పుంటే ఈరోజు సాయంత్రం ఇక్కడ నుంచి సింహాద్రిపురం వెళ్తున్నాము. సింహాద్రిపురం తర్వాత పులివెందుల్లో పూలంగల దగ్గరికి వస్తున్నాం. అక్కడికి రండి. అక్కడ అందరి ముందు పంచాయతీ పెట్టుకుందాం. ఎవరు ఏం చేశారో, ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిపోతుంది. రెడీనా? మేమేం ఊరికే అనలేదు అవినాష్ రెడ్డి గారు హత్య చేశారు అని. మాకేం కక్ష లేదు ఇంతకు ముందు అవినాష్ రెడ్డి గారు అంటే. అవినాష్ రెడ్డి గారు మా భాస్కర్ రెడ్డి చిన్నాయన కొడుకు, మా తమ్ముడు, ఓట్లేసి గెలిపించండి అని నేను కూడా ప్రచారం చేసి తిరిగిన దాన్ని. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజున పలానా వాళ్ళు హత్య చేశారు, పలానా వాళ్ళ హస్తం ఉంది అని మాకు తెలియలేదు. కానీ ఈ రోజు 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ రోజుకి సిబిఐ, మేం కాదు చెప్తున్నది, సిబిఐ తేల్చిన విషయం అవినాష్ రెడ్డి గారు హంతకుడు, హత్య చేయించిన వాళ్ళు అని. అటువైపు ఆయన కుట్రలో భాగస్వాములు చేశారు, పావులు చేశారు. మరి ఏ స్థాయికైనా ఆయన దిగజారుతాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎంత ద్వేషంతో మాట్లాడుతూ ఉన్నారో, ఎంత ఓర్వలేనితనంతో మాట్లాడుతూ ఉన్నారో మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు, మీరంతా చూస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మీకు తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరంతా కూడా అవినాష్ రెడ్డి ఎటువంటి వాడు, భాస్కర్ రెడ్డి, మా నాన్న భాస్కర్ రెడ్డి గారు ఎటువంటి వారు నాకంటే మీకు చాలా బాగా తెలుసు. 40 సంవత్సరాలుగా మీరు నాన్నని చూసినారు, 15 సంవత్సరాలుగా నన్ను చూస్తూ ఉన్నారు. నా స్వభావం ఏంది, నా నైజం ఏంది నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు నా గురించి బాగా తెలుసు కాబట్టి, నాన్న గురించి మీకు బాగా తెలుసు కాబట్టి కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.